హలో ఆల్ వెల్కమ్ టు మూవీస్ మ్యాక్స్. ఎలా ఉన్నారు? టాక్సిక్ ఆల్రెడీ ఆ రియాక్షన్స్, ఆ రివ్యూస్, ఆ బ్యాక్లాష్ అదంతా మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు. అండ్ మన వీడియో కూడా ఆ రోజే రావాలి, బట్ బ్యాక్ టు బ్యాక్ పాడ్కాస్ట్లు మీటింగ్లో ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది. ఆ పాడ్కాస్ట్లు అవన్నీ రిలీజ్ అవుతాయి నెక్స్ట్ 2-3 డేస్లో, వరుసగా టైం బట్టి రిలీజ్ అవ్వచ్చు. సో కుదరలేదు. ఆబ్వియస్లీ నాది కూడా ఆల్మోస్ట్ ఇంకా సేమ్ రియాక్షన్, అంతకంటే ఎక్కువ. అందరికీ టాక్సిక్ మీద అట్లీస్ట్ హోప్స్ లేకుండే. నేనైతే ఆ ట్రైలర్ చూసి కొంచెం హోప్స్ అయితే పెట్టుకున్నాను. అది ఎందుకు పెట్టుకున్నాను ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా మాట్లాడతాను, కానీ హోప్స్ అయితే పెట్టుకొని వెళ్ళాను. మరీ బ్యాడ్ సినిమా అయితే అవ్వదు, ఓకే యావరేజ్ సినిమా అయి ఉండొచ్చు అన్న హోప్స్తోనే వెళ్ళాను. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, చాలా మంది చూస్తున్నారు కదా. సో కింద కామెంట్స్లో చెప్పండి మీకు ఏమనిపించిందో, కింద జెన్యున్ కామెంట్స్లో చెప్పండి. నాకైతే సినిమా అయిపోయే టైంకి నోట్లోంచి మాట రాలేదు. లాస్ట్కి డైరెక్టెడ్ బై గీతూ మోహన్ దాస్ అంటే, జనరల్గా ఒక మంచి సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ నేమ్ పడితే అప్లాస్ వస్తుంది కదా, లేచి క్లాప్స్ కొడతారు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక ఫోటో తీసుకొని స్టోరీ పెడతారు. కానీ ఇక్కడ డైరెక్టెడ్ బై గీతూ మోహన్ దాస్ అని రాగానే జనాలు నవ్వుతున్నారు. జనాలు ఇట్లా పట్టుకొని ఎప్పుడు థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోదామా, తలుపు తీరా ఉంగమ్మా అని అంటారు చూసారా, ఆ రేంజ్లో వచ్చాయి రియాక్షన్స్. నేను ఒక సినిమాలో కొంచెం పాజిటివ్ చెప్పడానికే ట్రై చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సినిమాలో ఏం పాజిటివ్స్ ఉన్నాయి, ఏం చెప్పాలి, ఖచ్చితంగా ఎంత బ్యాడ్ సినిమా అని కొన్ని పాజిటివ్స్ ఉంటాయి కదా, బట్ ఈ సినిమాలో పాజిటివ్స్ ఉన్నాయి. కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఒక హెడ్ఏక్. అంటే ఆ పాజిటివ్ సినిమా అయిపోయే టైంకి గుర్తుండవు అబ్బా, మళ్ళీ వెళ్ళి కూర్చొని ఓకే ఇవి పాజిటివ్సా అని ఆలోచించే అలాంటి సినిమా ఇది. ఒక స్టోరీ ఉండదు. జెన్యున్గా ఈ సినిమాకి ఒక స్టోరీ అనేది లేదు, ఒక స్క్రీన్ ప్లే లేదు, ఒక రైటింగ్ లేదు. టాక్సిక్ అనే సినిమా నేను చూసిన సినిమాల్లో రైటింగ్ పరంగా వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫిల్మ్. అన్నీ ఉన్నాయి, మేకింగ్ ఉంది, హాలీవుడ్ లెవెల్ విజువల్స్ ఉన్నాయి, అన్ని టెక్నికాలిటీస్ పరంగా బాగుంది. బట్ అసలు వాట్స్ ద పర్పస్? 4 సంవత్సరాలు తీసి ఏముందని తీశారు? కరెక్ట్గా మాట్లాడుకుంటే సీన్ బై సీన్ 2 సీన్లు వస్తూ ఉంటాయి. చాలా మంది చెప్పారు, నేను ఆల్రెడీ అప్పుడే మాట్లాడదాం అనుకున్నాను, బట్ కుదరలేదు. 2 ఉంటాయి, ఒకటి వేసుకోవడం ఆర్ వేసేయడం. ఎందుకు వేసుకుంటున్నారో తెలియదు, ఎందుకు వేసేస్తున్నారో తెలియదు. ర్యాండమ్గా అంటే కట్ సీన్, అంటే ఒక 20 సీన్లు తీసి వాటిని స్టిచ్ చేస్తే సంబంధం లేకుండా, అసలు ఏం సంబంధం లేదు, స్టిచ్ చేసి ఒక సినిమా 3.5 hours సినిమా వెళ్ళి చూసుకోండి అని మన మొహన కొట్టినట్టు ఉంటుంది సినిమా. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడంటే కొంచెం కూర్చొని కామ్గా మాట్లాడుతున్నాను, కానీ బయటకు వచ్చిన తర్వాత రియాక్షన్ చూడాలి. అసలు వెళ్ళొద్దు అనుకున్నాను బా, వద్దు అనే అనుకున్నాను. మా యుఎస్ఏ నుంచి రైటర్, అతను జనరల్గా పాజిటివ్ సైడ్ ఆఫ్ ద ఫిల్మే చూస్తాడు. అతనే సినిమా బ్యాడ్ ఫిలిం బ్రో, హెడ్ఏక్ వచ్చేసింది అంటే ఎందుకు బ్యాడా అని చూడడానికి వెళ్ళాను. మనకు ఒక దరిద్రం ఉంటుంది కదా మూవీ లవర్స్కి, సినిమా బాగాలేదు అంటే ఎందుకు బాగాలేదో చూడడానికి వెళ్తాం. అంటే మనం తన్నించుకుంటాం అని తెలిసినా వెళ్ళి తన్నించుకుంటాం చూసారా, ఆ టైప్ ఆఫ్ ఆడియన్స్ అనమాట. మనం వెళ్ళాం, అరుస్తున్నారు. ఆ తెలుగు డబ్బింగ్ అయితే ఎంత బ్యాడ్గా ఉందంటే ఆడియన్స్ని ఇంత గ్రాంటెడ్గా తీసుకోవాలా నిజంగా? అంటే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద కలెక్షన్స్ తెలుగు నుంచే వస్తాయి, బట్ ఎప్పుడు మన తెలుగు వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు, మన పోస్టర్లు అక్కడ చింపేస్తారు. కానీ ఒక ప్రాపర్ తెలుగు డబ్బింగ్, తెలుగు డైలాగ్స్ రాసి శౌర్యం, కార్యం, వీర్యం, వేసుకుందామా, మంచం ఎక్కుదామా, నీ మీద నువ్వు ఎక్కువ, నా మీద నేను ఎక్కువ, ఏం డైలాగ్స్ అవి, ఎంత చండాలంగా ఉన్నాయి డైలాగ్స్. ఇంకా సెకండ్ హాఫ్ లో ఆ టికెట్ ఎంట్రీ తర్వాత, టికెట్ అంటే ఆ యంగర్ వేస్తున్నాడు కదా, దాని ఎంట్రీ తర్వాత డాడీ డాడీ అరుస్తూ ఉంటాడు. ఎవడికి డాడీ, ఎందుకు ఎందుకు అసలు బుర్ర పగిలిపోయింది. ఆ ఒక్కొక్క డైలాగ్ కి ఆ లిప్ సింక్ ఉండదు. ఆ డైలాగ్స్ కింద సబ్ టైటిల్స్ ఒకటి వస్తే వాడు ఒకటి చెప్తా ఉంటాడు. అంటే పిచ్చోళమా, ఏదో సమ్ ర్యాండమ్ అన్ని కోట్లు పెట్టి తీశారు సినిమా. దేనికి, ఎవడికి ఉపయోగం? ఎవడికి ఉపయోగం లేదు. బుర్ర పగిలిపోయి బయటకు వచ్చిన తర్వాత ప్రశాంతంగా పడుకునే స్కోప్ కూడా లేకపోయినా నాకు వెంటనే పాడ్కాస్ట్ ఉంది, మళ్ళీ అక్కడికి పరిగెత్తాల్సి వచ్చింది. ఈ సినిమా వల్ల ఒక డే రూన్ అయిపోయింది. మనం నార్మల్గా అంటాం కదా, సినిమా మనల్ని ఎఫెక్ట్ చేయదు అని ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా. సినిమా ఎఫెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఆ రోజు నేను మనిషిలాగానే లేను, అది మాత్రం నిజం. ఇంకొకసారి ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నప్పుడు సినిమాలు అంటే మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తాను చూసారా, అంటే ఆల్రెడీ రివ్యూస్ వచ్చుంటాయి చూసారా, మనకు షో స్టార్ట్ అయ్యే టైంకి సినిమా బ్యాడ్ అంటే దాని దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు, ఏదైనా పని ఉంటే అని డిసైడ్ అయ్యాను. అంత టార్చర్ చూపించింది. బాగుంటాయి, అంటే మేకింగ్ బాగుంటుంది, హాలీవుడ్ లెవెల్ విజువల్స్ ఉంటాయి. ఒక 2 seconds షార్ట్ కోసం చుట్టూ ఉన్న సెట్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, అది పీరియాడిక్ డ్రామా కదా, అప్పట్లో ఉన్న కార్లు, బిల్డింగ్స్, పీపుల్, ఇదంతా చాలా జాగ్రత్త తీసుకున్నారు. దీనికి 4 years ఎందుకు పడింది అన్న క్లారిటీ ఉంది అక్కడ. కానీ ఎందుకు, ఎవరి కోసం? కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి, యష్ బాగా చేశాడు, కైరా ట్రాక్ బాగుంది, కానీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కదా. సినిమా ఎండ్ అయిపోయే టైంకి ఏం చెప్దాం అనుకున్నారు ఆడియన్స్కి? అంటే ఇప్పుడు ఈ సినిమాని ఒక కథ పరంగా ఇది ఒక కథరా అని చెప్పాలంటే ఏ రకంగా చెప్పాలి నాకైతే తెలీదు. ఎవడో వస్తాడు, ఎవరినో వేస్తాడు, ఎవడో లాయాలిటీ అంటాడు, ఎవడో మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇదే అంటాడు. ఆ ఫ్యామిలీస్ ఎవడో, ఎందుకు వచ్చాడో, ఏం లాయాలిటీయో, వీడు ఎందుకు పోయి అందరిని వేస్తున్నాడో, అందరిని వేసుకుంటున్నారో
తెలియదు. అండ్ అదంతా టెక్నికాలిటీ పరంగా ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో, ప్రొడక్షన్ క్వాలిటీ ఏదైతే ఉందో, ఇదంతా ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మేకింగ్. కానీ నీకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సరిగా లేనప్పుడు ఎంత మేకింగ్ ఉంటే ఏంటి దేనికి? అండ్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ పెట్టి డైరెక్టర్ మళ్ళీ వీళ్ళందరూ చూసి క్లాప్ చూపుతున్నారేమో ఇచ్చి పడేసా అని. మనకు ఒక మీమ్ ఉంటుంది కదా సోషల్ మీడియాలో, ఇచ్చి పడేసా అనుకుంటా అని. ఆ కైండ్ ఆఫ్ ట్విస్ట్ అది ఎన్ని సంవత్సరాలు నేను చూడట్లేదు. ఆల్రెడీ అట్లాంటి ట్విస్ట్లు వచ్చిన సినిమాలన్నీ గయా. అవన్నీ కొంచెం ఆ ట్విస్ట్ ఓకే, దీనికి ఒక పర్పస్ ఉందిరా, ఈ సినిమా అయిపోయే టైంకి ఈ క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంది, వచ్చిన సీన్స్కి ఒక పర్పస్ ఉంది, వాటన్నిటికి ఒక పర్పస్ ఉందిరా అన్న ఇంట్లో ఉంటాయి. కానీ ఇక్కడ ఒక పర్పస్ ఉండదు. ఎవరినో వేస్తాడు, వీడు పోయి ఇంకెవరినో వేస్తాడు, వేయడం ఇదే ఉంది సినిమాలో. ఒక సినిమా గురించి మాట్లాడాలి అంటేనే ఆలోచిస్తున్నా, ఏం మాట్లాడాలి, ఏముందని మాట్లాడాలి, ఏం లేదు సినిమాలో. బ్యాడ్ సీన్స్ ఉంటాయి. ఏందో రుక్మిణి వసంత్ వచ్చి వీడిని వేసేద్దామని వస్తుంది ఆ టైం బాంబ్ పెట్టుకొని. మనోడు ఇంకా 2 నిమిషాలు ఉంది కదా వేసుకుందామా అని అడుగుతాడు. ఇదే సీను, వేసుకుందామా అని అడుగుతాడు. మంచం నువ్వు నా మీద ఎక్కువ, నేను నీ మీద ఎక్కుతాను, సో అలా చనిపోతే చాలా బెస్ట్ కదా అంటాడు. బుర్ర పని చేయట్లేదు. ఆ టాక్సిక్ ఇచ్చిన ఎఫెక్ట్ నాకు 2 రోజులు ఉంది. ఇప్పుడు కూడా అదే నీరసంతో ఉన్నా. నిజంగా ఆ రోజు థియేటర్ బయటకు వచ్చి కెమెరా ఆన్ చేసుకొని వీడియో రికార్డ్ చేసుంటే నా మీద ఇప్పుడు అందరికీ లీగల్ నోటీసులు వస్తున్నాయంట KVN ప్రొడక్షన్స్ నుంచి. అలా నా మీద కూడా ఇంకొక లీగల్ నోటీస్ వచ్చేది. ఆ లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ తో బయటకు వచ్చా. టాక్సిక్ సినిమా తర్వాత వచ్చిన రివ్యూస్ లో కంటెంట్ బాగుంది. యష్ కూడా ఆ KGF హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రావాలి. ఎంతసేపు KGF లే చూడట్లేదు, KGF లో చూడడం మానేశారు జనాలు. KGF లో అన్ని వర్క్ అయ్యాయి మీకు. అండ్ ఆ KGF Part 1 మీరు గుర్తు చేసుకుంటే సినిమా రిలీజ్ అయినప్పుడు 0 బజ్. కానీ సినిమా రిలీజ్ డే బై డే గ్రో అయ్యి ఆడియన్స్ కి KGF లాంటి ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమా కనెక్ట్ అయ్యి, వైలెన్స్ ఉన్న సినిమా కనెక్ట్ అయ్యి, అంత డ్రామా ఉన్న సినిమా కనెక్ట్ అయ్యి, దాని తర్వాత KGF 2 మొత్తం యాక్షనే ఉన్నా కూడా చూసేశారు. కానీ మళ్ళీ అసలు ఇంకా సంబంధం లేని యాక్షన్ సినిమా తీస్తా అంటే ఈసారి చూడడానికి ఆడియన్స్ రెడీగా లేరు. ఫస్ట్ డే వెళ్ళారు థియేటర్లో, హైక్లు పెట్టినా కూడా వెళ్ళారంటే మన జనాలు ఎంత పిచ్చోళ్ళో అర్థం చేసుకోండి. పిచ్చోళ్ళే, ఈ మాట అనడానికి నాకు ఆలోచించను. పిచ్చోళ్ళే, నేను కూడా పిచ్చోళ్ళే. 500 పెట్టుకుని వెళ్తాను టికెట్. 500 రూపాయల టికెట్ అంటే ఏమనుకుంటున్నారు? 4 చిన్న సినిమాలు చూడొచ్చు. ఇష్టానికి బడ్జెట్ పెట్టేశారు. కానీ ఒక టేక్ అవే ఏంటంటే క్వాలిటీ పరంగా సినిమా చాలా బాగుంది. ఆ ఫ్రేమ్స్, కలర్ ప్యాలెట్, అదంతా. కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడాలి. కాస్ట్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా జాగ్రత్తగా డిజైన్ చేసినట్టు ఉంటాయి. నేను ఏదైనా సినిమా విషయంలో డిసప్పాయింట్ అవ్వలేదు అంటే సినిమా ప్రొడక్షన్ క్వాలిటీకి, కాస్ట్యూమ్స్కి, ఆ టెక్నికాలిటీస్కి, ఆర్ట్కి, ఆ బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ ఉంటుంది చూసారా, అదంతా సూపర్ ఉండింది. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది సినిమాలో ఏం లేదు. అందుకే మాట్లాడేటప్పుడు కూడా ఆ బ్యాడ్ సీన్స్ గురించే మాట్లాడాల్సి వస్తుంది. స్టోరీ పరంగా ఏం లేదు, రైటింగ్ పరంగా ఏం లేదు, స్క్రీన్ ప్లే పరంగా ఏం లేదు. మరి ఆ రిలీజ్ ఈవెంట్ లో ఎందుకు ఏడుపు మొహాలు పెట్టారు, ఎందుకు ఎమోషనల్ అయ్యారు, అదంతా ఫేక్ అనిపిస్తుంది ఇప్పుడు నాకు చూస్తే. అప్పుడే ఫేక్ అనిపించింది, అది వేరే విషయం. దేర్ ఇస్ నథింగ్ ఇన్ ద ఫిల్మ్. ఒక క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అని దానికి కూడా ఒక ప్రాపర్ రీజన్ లేదు, ఒక ప్రాపర్ డ్రామా లేదు. ఎవడికి వాడు కొట్టుకోవడం తప్ప వేరే పని లేదు. సో మీరు ఒకవేళ చూసుంటే ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఈసారి నుంచి నాకు అర్థమైంది, ఇంకా వేస్ట్. ఇలా డైరెక్ట్ గా థియేటర్ దగ్గర రికార్డ్ చేసి పెడతాను ఆ రియాక్షన్. ఈ సినిమాకి ఎస్పెషల్లీ టాక్సిక్ సినిమాకి వచ్చిన ఈ రియాక్షన్లు, రివ్యూలు చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. 3 days తర్వాత మనం ఆ భరించిన టార్చర్ ఏదైతే ఉందో థియేటర్లో, అది గ్రాడ్యువల్లీ తగ్గుతూ వస్తుంది. ఆ తర్వాత మనం చూపించలేము నిజంగా సినిమా మనకి ఎంత ఎఫెక్ట్ చేసింది అనేది. 3 days తర్వాత చూపించలేము, ఆన్ స్పాట్. అది నెక్స్ట్ టైం నుంచి సినిమా అయిపోగానే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. రిలీజ్ ఎప్పుడైనా చేయనివ్వండి కానీ, బట్ రికార్డ్ మాత్రం సినిమా అయిపోగానే రికార్డ్ చేసి పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మన అప్కమింగ్ సుమంత్ ప్రభాస్ పాడ్కాస్ట్ ఒకటి వస్తుంది, నందిని రెడ్డి పాడ్కాస్ట్ ఒకటి వస్తుంది, అండ్ శైలేష్ కొలను గారితో కూడా మాట్లాడాము. సో అది కూడా ఈ నెక్స్ట్ 2 weeksలో రికార్డ్ అవుద్ది. సో కపుల్ ఆఫ్ గెస్ట్లు ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఒక బంచ్ ఆఫ్ పాడ్కాస్ట్లు అయితే ఖచ్చితంగా దింపుతాం. నెక్స్ట్ వీడియో కలుస్తాను. అండ్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ మ్యాక్స్.